హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఈరోజు మనం హాఫ్ కిలో మటన్ కొలతలతో చాలా టేస్టీగా బిర్యానీ లవర్స్కి ఎంతో బాగా నచ్చేలాగా మటన్ పీస్ని కూడా చాలా సాఫ్ట్గా కుక్ చేసుకుని వంట రాని వారు కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజు మనం మటన్ ఘీ రోస్ట్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. బిర్యానీ కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న మటన్ పీసెస్ మరీ చిన్నవి కాకుండా బిర్యానీకి సరిపోయేలాగా మీడియం సైజులో ఇక్కడ చూపించిన విధంగా మనం మటన్ పీసెస్ని తీసుకుని మంచిగా వాష్ చేసుకుని మటన్ని 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1 టీ స్పూన్ కొరియండర్ పౌడరు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, పావు కప్ అయితే నేను ఇక్కడ కమ్మటి పెరుగు అయితే తీసుకున్నాను. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము. మనం వేసుకున్న మసాలాలన్నీ మటన్కి మంచిగా పట్టిన తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం బిర్యానీలోకి రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని మనం వేసుకున్న జీడిపప్పు పలుకులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుని గిన్నెలో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా బాదం పప్పును కూడా వేసుకున్నాను. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుని గిన్నెలో తీసుకున్న తర్వాత పావు కప్పు ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మన బిర్యానీకి కావాల్సిన బిర్యానీ దినుసులన్నీ కొద్దిగా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని మనం వేసుకున్న ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మన బిర్యానీలోకి ఈ చిన్న ఆనియన్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేలోపు ఈ బిర్యానీలోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కొద్దిగా పెరుగు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 3 నుంచి 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చీలు వేసుకుని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన రైస్లోకి మసాలా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని ఇవి కూడా మంచిగా మగ్గేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన రైస్కి సరిపోయేలాగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకుంటున్నానో అదే గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి వాటర్ని మంచిగా బాయిల్ రానివ్వాలి. ఈ విధంగా మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ 2 కప్పులు అయితే చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర చిట్టి ముత్యాల రైస్ లేకపోతే కనుక నార్మల్ ఇంట్లో రెగ్యులర్గా వాడే సోనా మైసూరి రైస్తో కూడా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మనం వేసుకున్న మసాలాలు రైస్లో కలిసేలాగా మంచిగా కలుపుకుని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ మంచి సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక వెడల్పాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం వేసుకున్న కరివేపాకు మంచిగా చిటపట్లు ఆడిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న మటన్ అయితే మంచి సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మటన్ మంచి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ మటన్ పీసెస్ని ముందుగా కడాయిలో వేసుకుని మటన్లో ఉన్న గ్రేవీని అయితే లాస్ట్లో యాడ్ చేసుకుందాము. గ్రేవీని పక్కన పెట్టేసుకుని మటన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పావు కప్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మటన్ ఘీలో మంచిగా ఫ్రై అయిన తర్వాత
1 టీ స్పూన్ ధనియాల పౌడరు, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం చూసుకొని వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని మనం మటన్ మంచిగా ఫ్రై అయ్యేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ మటన్‌కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ గ్రేవీని కూడా ఈ స్టేజ్‌లో వేసుకుని మంచిగా దగ్గరికి పడేలాగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న కాజు బాదం కూడా వేసుకుని ఈ విధంగా మటన్ కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మన రైస్ కూడా ఈ విధంగా మంచి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో సర్వ్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ చూపించిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీని రైస్లో మిక్స్ చేసుకుని మంచి స్పైసీగా ఎంతో టేస్టీగా కూడా తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ ఘీ రోస్ట్ బిర్యానీని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.